నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీడీపీ విజయానికి సమన్వయంతో పనిచేయండి, ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్. దళితుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. వచ్చేది మన ప్రభుత్వమే, కొయ్యలగూడెం ఎన్నికల సభలో వైకాపా అధినేత జగన్. ఎన్నికల నిర్వహణకు పరిశీలకులే కీలకం, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైకాపాని గెలిపిస్తేనే పేదలకు మేలు, ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సాధికార మిత్రులు సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ పేర్కొన్నారు. దుగ్గిరాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమన్వయ భేటీలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ విజయం కోసం ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి అనే అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయం చాలా తక్కువ ఉందని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చిత్తశుద్ధితో ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి 35 కుటుంబాల సంక్షేమం కోసం ఉన్న సాధికార మిత్రుల సహకారంతో నాయకులు ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని తెలిపారు. బుధవారం ఉదయం భారీ ప్రదర్శనతో దెందులూరు వెళ్లి నామినేషన్ వేస్తామని, దీనికోసం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు వసంత సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాభిమానం మెండుగా ఉన్న చింతనేని ప్రభాకర్కు భారీ మెజారిటీ కానుకగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, చలమోలు అశోక్ గౌడ్, ఎంపీపీలు వాణి దశరథ్, సుశీల, బక్కయ్య, వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు గారపాటి స్టాలిన్, ఉండవల్లి వెంకట్రావు, బొప్పన సుధాకర్, అన్నపనేని రవికుమార్, కట్నేని లక్ష్మీ నారాయణ చౌదరి, గారపాటి రామసీత, గుత్తా అనిల్, నేతల రవి, కొండయ్య, తాత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, మీ రక్తం, మీ చెమట ఈ రోజు వరకు కూడా పార్టీకి దారిపోశారు. ఇప్పటి వరకు 5 ఏళ్ళు నన్ను ఎమ్మెల్యేగా మీకు నేను పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇవాళ నుంచి ఈ యొక్క 20 రోజులు మీరు ఈ పార్టీ కోసం, ఎంపీ కోసం, ఎమ్మెల్యే కోసం పనిచేస్తే మరలా మీ యొక్క నాయకత్వంలో మీ గ్రామాల్లో సర్పంచ్ని, మీ గ్రామాల్లో ఎంపీటీసీలని, మీ మండలాల్లో ఎంపీపీలని, మీ మండలాల్లో జెడ్పీటీసీలని, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నింటిలోనూ మనమే అనే కోరుతున్నా ఆహ్వానించండి. తప్పనిసరిగా పేదవాడి మాట ఎప్పటికీ ఉత్తి మాట కాదు. మనం 10 మందికి మేలు చేస్తామని ప్రయత్నం చేస్తున్నాం, 10 మందికి సాయం చేద్దామని కళలు కొంటున్నాం. ఆ కళల్లో భాగమే నేను ఈ పని చేయాలంటే నని డబ్బు లేనటువంటి నాయకత్వం మన నాయకులందరూ శక్తి స్థానంతో తానకపోతే ఏం చేద్దామని నలుగురు కూర్చోబెట్టి మాట్లాడతారు తప్ప ప్రతిదానికి బేరం పెట్టడం కానీ మాట్లాడటం కానీ చేయనటువంటి నాయకత్వం. దళితుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందనడానికి దళితవాడలో జరిగిన అభివృద్ధి నిదర్శనమని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలంతా తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బడేటి కోటరామారావు కోరారు. స్థానిక 5వ డివిజన్లో మంగళవారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, మరిన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా మరలా చంద్రబాబు అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం వైకాపాకు చెందిన 30 మంది మహిళలను ఎమ్మెల్యే టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, నాయకులు ఎస్వీఎల్ఎస్ రంగారావు, దాసరి ఆంజనేయులు, చింతారాజు, కనకరాజు, రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సైకిల్ చేస్తావా? పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ప్రారంభించి పూర్తి చేసేలోపు రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలపై పూర్తి అవగాహనకి వచ్చానని అన్నారు. చంద్రబాబు గెలిపిస్తే రేషన్ కార్డులు తీసేయడం, జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాని తయారు చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు జగన్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి సంక్షేమానికి లంచం ఇవ్వనితే పని ముందుకు సాగదంటూ ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్. కొయ్యలగూడెంలో ఎన్నికల సభలో ప్రసంగించిన జగన్ జిల్లా రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా ప్రసంగించారు. చంద్రబాబు పోలవరంపై రోజుకొక చెబుతున్నారని, గ్రాఫిక్స్ లో రోజుకొక సినిమా చూపిస్తారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పునాదులు నిర్మించి 3 గేట్లు పెట్టి మొత్తం పూర్తయిందని చెబుతున్న చంద్రబాబు గ్రామాలకు గోనె సంచుల్లో డబ్బు పంపి ఒక్కో ఓటుకి 3000 రూపాయలు ఇస్తాడని జగన్ తెలిపారు. పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలు మీతో నడిచారు, మీ కష్టాలు విన్నారు, మీ బాధలను అర్థం చేసుకున్నారు.
ఆ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చెప్పులు 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏ గ్రామం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కీములు ఏమిటి అని ఏ గ్రామం తీసుకున్నా కూడా చూస్తే మనకు కనిపించేది ఏమిటో తెలుసా? అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాగానే రేషన్ కార్డులు తీసేశాడు. అప్పటి వరకు ఉన్న పెన్షన్ కూడా తీసేయడం మొదలుపెట్టాడు. గ్రామాలలో సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ ఎన్నికైన ఏ వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల పేరిట ఒక మాఫియా తీసుకొచ్చాడు. ప్రతి గ్రామంలో ఈ జన్మభూమి కమిటీలు ఈ మాఫియా చేసింది ఏమిటో తెలుసా? ఈ మాఫియా చేసింది ఏమిటి అని అంటే గ్రామంలో మట్టి నుంచి ప్రతి ఒక్కటి కూడా దోషంగా మొదలుపెట్టారు. వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. కథ వచ్చిన 100 వచ్చిన ఏ రైతన్నకైనా కూడా ప్రభుత్వం ఆదుకు